మరి ఇప్పుడు యాక్చువల్గా ఏమి చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది? ఏమండి నాగార్జున రెడ్డి గారు ఇంత షేడ్ చెప్పారు, మీరు రామ్ అన్నారు, ర్యామ్ అన్నారు, ఎరేజబుల్ రామ్ అన్నారు, అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేట్ చిప్ అన్నారు, సిస్టమ్ ఆన్ చిప్ అన్నారు, లాజిక్ చిప్ అన్నారు. ఈ లాజిక్ చిప్ అనేది 1960లో వచ్చిందన్నారు. ప్రోగ్రామ్స్ అన్నీ కూడా బైనరీ సిస్టమ్ అంటారు. బైనరీ సిస్టమ్ అంటే ఏదిరా బాబు అంటే 2⁻x అంటున్నారు. మీరు కంప్యూటర్కి తెలిసిందల్లా 0 అండ్ 1 మాత్రమే, ఇంకేమి తెలియదు అంటున్నారు. ఈ పాడు పచ్చిపదులు పెండా కూడా మాకు ఎందుకు సార్? ఇవన్నీ మాకు వద్దు. కానీ అసలు ఏం జరిగిందో చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చెప్పండి సార్. దేశం సంగతి మాకు ఎందుకు అనే కదా నార్మల్గా అడుగుతారు కదా. 175 కాన్స్టిట్యున్సీస్, 25 ఎంపీ కాన్స్టిట్యున్సీస్, అంతేగా? అదేనండి నాగార్జున రెడ్డి గారు, మీరు ఆంధ్రప్రదేశ్ జనాభా ఏంది, తీర ప్రాంతం ఏంది, ఈసీ ఏంది, ఎలక్షన్ కమిషన్ ఏంది, చిప్పూరు ఏంది, పాడేది, పచ్చిపడతాయండి, పెండాకుడు ఏంది, 175, 25, 2x, 0లు 1లు ఇన్ని చెప్పారు కదండి. ఎందుకండి మాకు ఇవన్నీ కూడాను? అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. మాకైతే మటుకు ఈవీఎంలో గోల్మాల్ జరిగిందని అనుమానం ఉంది. ఈ గోల్మాల్ ఎలా జరిగి ఉంటుందో మీరు ఏదైనా కాస్త చెప్పండి సార్ అని కనుక మీరు కనుక అడిగితే, నేనేమి అంత పెద్ద ఎక్స్పర్ట్ని కాదు, కానీ మేము సిఏ చదువుకునేటప్పుడు సిస్టమ్స్ అనాలిసిస్ అండ్ డేటా ప్రాసెసింగ్ అని ఒక సబ్జెక్ట్ ఉండేదండి. సిస్టమ్స్ అనాలిసిస్ డేటా ప్రాసెసింగ్, SADP అంటారు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇందులో బిట్, బైటు, రాము, ర్యాము, చిప్పులు, హార్డ్వేరు, సాఫ్ట్వేరు, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఫ్లో చార్ట్స్, ట్రూత్ టేబుల్స్, ఇవన్నీ కాదన్నట్టు వీటితో పాటు మనకి క్రిటికల్ పాత్ మెథడ్ అని ఒక సిస్టము, అలాగే ప్రోగ్రామ్ ఇవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్స్ అనేటువంటిది ఒక ఆపరేషన్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా ఉండేవి. అప్పుడు మేము ఈ బిట్టు బయటు సంగతి సమాచారం నేర్చుకున్నాం. కానీ దానికంటే ముందు నేను బీకామ్ చదువుతున్నప్పుడు ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఖైరతాబాద్లో ఉండి నాంపల్లి వరకు పోయి, నాంపల్లిలో ఐ థింక్ 136 అనుకుంటాను బస్సు, అది ఎక్కి తారనాకలో దిగి, ఇప్పుడు మనకి IICT అంటారు కదా, అప్పుడు దాన్ని రీజనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అంటారు. దాన్ని రీజనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అంటారు, రీజనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అంటారు. అక్కడికి వెళ్ళామండి. రష్యా వాళ్ళు ఇచ్చినటువంటి 3rd జనరేషన్ కంప్యూటర్స్ ఉండేవాడు. ఇప్పుడు మన పెన్ డ్రైవ్లు ఇంటర్వ్యూలు కాదు అసలు. ఆ కంప్యూటర్ ముందు 10 నిమిషాలు కూర్చున్నా నేను కళ్ళు పోతాయి, బయటకు వస్తే కళ్ళు కనపడవు. గ్రీన్ కలర్ స్క్రీన్స్, సంగతి సమాచారం, పెద్ద పెద్ద స్కూల్స్ ఉండేవి. ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, నాకు అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్ వేరే ఇంకొక ఆయన రిఫర్ చేస్తే ఆయన ద్వారా నేను వెళ్ళాను. పేరు మోహన్ రెడ్డి అనుకుంటాను, ఐ డోంట్ నో స్టిల్ వెదర్ ఈజ్ అలైవ్ ఆర్ నాట్, ఐఎమ్ నాట్ షూర్, ఎందుకు నాకు కూడా కాంటాక్ట్ లేదు. ఫస్ట్ నేను కంప్యూటర్ని చూసింది అక్కడ. 1995-96లో ఫస్ట్ టైం ల్యాప్టాప్ చూశాను. ఆ రోజుల్లో అది 2.5 లక్షలు 3 లక్షలోనంట. నా క్లయింట్ ఒక ఆయన చూపిస్తే చూసాను. ఇప్పుడు మనకి 25,000కి ల్యాప్టాప్ వస్తుంది అనుకో, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. సరే, టెక్నాలజీ అయితే మారిపోతుంటుంది కదా. నోకే వాడు ఫస్ట్ సెల్ ఫోన్ తీసినప్పుడు ఎట్టా ఉండేది, ఇప్పుడు ఎట్టా ఉన్నాయి మనం చూస్తాను. 6 నెలలకు ఒకసారి మారిపోతానంట. అట్లాంటప్పుడు లాజిక్ చిప్ అనేటువంటిది 1960స్లోది. ఇప్పుడు మనం ఉన్నది 2024. మరి అప్పటికేపటికి టెక్నాలజీ అంత మారలేదు, అంతే కదా. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అని నువ్వు ట్యాంపర్ చేయలేవా? చేయొచ్చు. అది ఇంటర్నెట్ కనెక్టెడ్ కాదు కాబట్టి ట్యాంపర్ చేయదు. ఈ కంట్రోలింగ్ యూనిట్ అనేది ఇంటర్నెట్ కనెక్టెడ్ కాదు, వైరస్లు రావు. ఇంటర్నెట్ కనుక కనెక్ట్ కనుక చేస్తే దాంట్లో నుంచి దిక్కుమాలిన వైరస్లు వచ్చి పాడైపోతాయి. M32 అని ఒక దిక్కుమాలిన వైరస్ ఉంది, మొత్తం సిస్టమ్ అనేది కొలాప్స్ చేసేస్తాయి. బోత్ రామ్ అండ్ ర్యామ్ రెండు పాడైపోతాయి, ఆపరేటింగ్ సిస్టమ్ సంకనైపోతాయి. సరే, ప్రతిదానికి కూడాను సమస్య ఉంటుంది, సమస్యకు పరిష్కారం ఉంటుంది కదా. ఇప్పుడు మనకి క్విక్ హిల్ లాంటిది యాంటీవైరస్లు కూడా వేసుకుంటుంటాం కదా. వీలైనంత వరకు మనమే జాగ్రత్తగా ఉంటాం. మనకే ప్రాంప్ట్ ఇస్తుంది అది, వీడు నీకు సంబంధించిన క్లయింట్ కాదు, దీనికి ఏదో వైరస్ అటాచ్ అయింది, డౌన్లోడ్ చేయకుండా మనకు మెసేజ్ ఇస్తుంది కాబట్టి ఇమీడియట్గా డిలీట్ చేస్తాం ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో. అదేవిధంగా ఇప్పుడు ఈ రామ్ అండ్ ర్యామ్లో కూడా చెప్పేద్దాం దీన్ని. ఈ రామ్ అనేటువంటిది ఏదైతే ఉందో, రీడ్ ఓన్లీ మెమరీ. ఈ రీడ్ ఓన్లీ మెమరీలో ఒకసారి నువ్వు చిప్లో ప్రోగ్రామ్ రాసి అందులో కనుక ఇన్సర్ట్ చేస్తే ఇక నువ్వు దాన్ని ఏమీ చెయ్యలేదు అనేటువంటిది ఒకప్పటి మాట. బట్ ఇప్పుడు చేయొచ్చు. మరి అందులో ఏమైనా చేశారేమో. మిషన్లు ఇండియాలోనే తయారు చేశారంటున్నారు, ప్రోగ్రామ్స్ ఇండియాలోనే రాశారంటున్నారు. ఆ రాసింది కూడాను BALలో రాశారా, ECIలో రాశారా అనేది ఈసీ వాడు చెప్పడం లేదు, వాడు చెప్పాలి. మేము భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
ఏ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఉండేటువంటి ఒక టీం చేత రాయించాము అని కనుక చెప్తే క్లారిఫైడ్. అప్పుడు నేను ఏమడుగుతాను, దీంట్లో ఉన్న సోర్స్ కోడ్ ఏది అని అడుగుతా. సోర్స్ కోడ్ అంటాం దాన్ని. ఈ సోర్స్ కోడ్ ఏంటి అని అడుగుతాను, చూపించండి, క్లారిఫై అయిపోయింది కదా. సోర్స్ కోడ్ ఏంటిది, ఇది రీడ్ ఓన్లీ మెమరీ కదా. సోర్స్ కోడ్ చూపించండి, ఎట్లా రాసావు చూపించి నాకు, క్లారిఫై అయిపోతుంది. ఇంటర్నెట్ ద్వారా చేయలేవు, బ్లూటూత్ ద్వారా చేయలేవు, రేడియో వేవ్స్ ద్వారా చేయలేవు, శాటిలైట్ మొబైల్ కమ్యూనికేషన్ ఉపయోగించి ఏమైనా చేయగలవా అంటే పాసిబిలిటీ ఉంది. ఓకే. వీటన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ రీడ్ ఓన్లీ మెమరీలో నువ్వు ప్రోగ్రామ్ రాసేటప్పుడు నువ్వు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ప్రోగ్రామ్ రాసుకోవచ్చుగా. అవును. అవునా? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ప్రోగ్రామ్ని రీడ్ ఓన్లీ మెమరీలో ఉంచాను. ఈ రీడ్ ఓన్లీ మెమరీలో నేను వేసిన ఓటుకు సంబంధించింది ఉంటుంది, ప్రోగ్రామ్స్ ఉండొచ్చా ఉండకూడదా? ఓకే. నార్మల్గా ఏంటంటే ప్రోగ్రామ్సే ఉంటాయి, కానీ ఈచ్ అండ్ ఎవరి బూత్లో ఎన్ని ఉంటాయి? 800, 900, 1000, 1200, 1300, మ్యాక్సిమం 1500 కంటే ఎక్కువ ఉండవు కదా. ఆ 1500 ఓటు వేసిన డేటాని రామ్లోనే ఉంచవచ్చు. ఓకే. దానికోసం అని చెప్పి ఈ రామ్లో ఉన్నటువంటి డేటాని మళ్ళీ నువ్వు తీసుకెళ్ళి ర్యామ్లో పెట్టాల్సిన పని లేదు, అవసరం లేదు. అంతే కదా. ఇవాళ రేపు వచ్చే రామ్స్ అన్ని కూడాను ఈవెన్ 2 GB ఉంటున్నాయి, 2 కానీ 4 కానీ 8 కానీ ఈవెన్ 16 GB కూడా ఉంటున్నాయి. దిస్ ఈజ్ మోర్ దాన్ సఫిషియెంట్. ఆ ప్రోగ్రామ్కి వేసినటువంటి ఓటుకు సంబంధించిన డేటాని రికార్డ్ చేయడానికి ఈ ROM ఒకటే సరిపోద్ది, ర్యామ్ అక్కర్లేదు. ఓకే. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇది కూడా క్లారిఫై చేయాలి. ప్రోగ్రామ్స్ మాత్రమే ఉన్నాయా, డేటా కూడా ఉందా? అడిషనల్గా నువ్వు రీడ్ ఓన్లీ మెమరీ, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ కూడా ఉపయోగించావా లేదా చెప్పాలి. ఓకే. ఇవన్నీ కనుక ఒకసారి క్లారిఫై అయిపోతే దాని తర్వాత ఓటింగ్ ప్యాటర్న్కి వద్దాం మనం. ఓకే. ఎప్పుడైతే నువ్వు రీడ్ ఓన్లీ మెమరీని ఎరేజ్ చేసి మళ్ళీ ప్రోగ్రామ్ రీరైట్ చేయవచ్చు అని నేను చెప్తున్నాను, బికాస్ ఆఫ్ ద సిస్టమ్ ఆన్ చిప్, నువ్వేమైనా చేయొచ్చు. ఓకే. ఆడెవడో కోన్కిస్కావాడు XYZ ఎవడో రాసిచ్చాడండి ప్రోగ్రాము, రీడ్ ఓన్లీ మెమరీ మీదనే రాసిచ్చాడు. ఆ చిప్పులు నా దగ్గరకు వచ్చినాయి, నాకు కావాల్సిన విధంగా నేను దాని ప్రోగ్రామ్ రాసుకోవచ్చు, ఎరేజ్ చేసి రాసుకుంటాను నేను. ఆ చిప్పులు ఇస్తాను, ఆ ప్రోగ్రామ్ ఎట్టుందో అట్నే పనిచేస్తుంది. ఓకే. మరి ఇప్పుడు ఏమి జరిగి ఉండవచ్చు? ఏదైనా జరగవచ్చు. ఎలాన్ మాస్క్ చెప్పాడని కాదు, జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడని కాదు. 2019లో చంద్రబాబు నాయుడు గారే ఈవీఎంలు అనేటువంటిది మ్యానిపులేట్ చేశారని ఆయనే అన్నాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనకూడదు, నేను ఎందుకు అనకూడదు? అప్పటికి ఇప్పుడు టెక్నాలజీలో చాలా తేడా వచ్చిందిగా. అవును. ఎట్లా చేసి ఉండవచ్చు అంటే ఇమేజ్ ఉందా? అవును. ఇమేజ్ అంటే ఏ గుర్తుకేస్తున్నావు ఇమేజ్? అక్కడ మనకి ప్యాడ్లో ఏముంటుందంటే సీరియల్ నెంబర్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, ఇమేజ్ ఉంటుంది. అవునా? ఇది సీరియల్ నెంబర్, ఇది నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇది ఇమేజ్. గుర్తు గుర్తు అనే రాస్తా జనాలు అర్థం కావడానికి. ఇంగ్లీష్లో రాసి తెలుగు రాయడం మర్చిపోయాము, ఐఎమ్ సారీ. ఈ మూడేగా ఉన్నాయి. అంతే సార్. నేను ఇక్కడ ప్రోగ్రాంలో ఏం రాశానంటే, ఇక్కడ నీకు గుర్తుంది కదా, కంప్యూటర్ అంతా కూడా 0s and 1s వస్తేనే ఆన్సర్నే ఉంటుంది. నాకు కంప్యూటర్కి మధ్య కాన్వర్జేషన్ జరుగుతుంది ఈ ఇమేజ్లో అనుకుందాం, నువ్వు నేను. నేనేం చెప్తున్నానంటే ఈ ర్యామ్లో ఉండేటువంటి దానికి ఇక్కడ నీకు ఫ్యాన్ గుర్తు కనపడిందా? కనపడింది. నెక్స్ట్ ఏం చేయాలి? దీని కింద ఏం గుర్తు కనపడింది? సైకిల్ గుర్తు కనపడింది. ఈ సైకిల్ గుర్తుని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి, అదే ప్రోగ్రామ్. ఓకే. దీన్నే మార్ఫింగ్ అంటారు. ఆ మార్ఫింగ్కి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది ఇందులో రాయొచ్చు. కానీ నేను ఫ్యాన్కి వేస్తా, కానీ సైకిల్కి ఓటు పడుతుంది అంతే. ఓకే. అవునా? నువ్వు అక్కడ నొక్కింది ఫ్యాన్కే, కానీ ఆ నొక్కినటువంటి దాన్ని రికగ్నైజ్ చేసేటువంటిది ఎక్కడుందంటే కంట్రోల్ యూనిట్లో ఉంది. ఓకే. అది ర్యామ్లో ఉంది, రీడ్ ఓన్లీ మెమరీలో ఉంది. ఓకే. అందులో నేను ఏం రాశాను? ఎక్కడైతే నీకు ఫ్యాన్ కనపడిందో అక్కడ సైకిల్ పెట్టు అని మార్ఫింగ్ చేశా. ఓకే. మార్ఫింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే. నువ్వు ఉన్నావా, యాజ్ ఇట్ ఈజ్ ఉన్నావు, నీ తలకాయని తీసుకెళ్ళి మోడీ తలకాయని పెట్టొచ్చా? అదేగా మార్ఫింగ్ అంటే. అంతే కదా. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్ ఆల్సో. ఓకే. సరే, ఇప్పుడు ప్రజలకు ఒక డౌట్ రావచ్చు,
కూటమి నిలబడి ఏమండి ఇది లేదు ఇది లేదు కానీ ఫ్యాన్ గుర్తుకు ఓటు పడింది. కంప్యూటర్ ఏమడుతుందంటే ఏమంటే మీరు చెప్పిన సైకిల్ గుర్తు లేదండి అంటది. ఓకే, ఇంకా ఏమేమి గుర్తులు కనపడుతున్నాయని చెప్పి నేను అడుగుతున్నా. ఏమంటే నాకు పుష్పం గుర్తు కనపడిందండి, మల్లెపూపు గుర్తు కనపడిందండి అని చెప్పింది అనుకో, ఇండికేట్ చేస్తుంది అది. ఓకే, దీన్ని తీసుకెళ్ళి దాని మీద పెట్టమా అంట నేను. ఓకే, ఏమండి నాకు సైకిల్ కనపడలేదు, పుష్పం గుర్తు కనపడలేదు, గ్లాస్ కనపడుతుందా? కనపడుతుందండి. రైట్ 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 రైట్, ఈ గ్లాస్ తీసుకెళ్ళి దాని మీద పెట్టు. ఓకే, ఇంకా అయిపోయింది. ఇంకేముంది? ఎన్నిసార్లు చేయమంటారు ఇట్లా? నువ్వు చేస్తూ పో. అంటే కంప్యూటర్ దగ్గర కుదరదు. ఎన్నిసార్లు చేయాలి, ఎంతసేపు చేయాలనేది నువ్వు కంప్యూటర్కి చెప్పాలి. ఓకే, కంప్యూటర్ నువ్వు చెప్పినట్టు చేస్తుంది. నేనేం చేశానంటే ఇదిగో 40% వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వేయమ్మా, ఫ్యాన్కి వేయమ్మా, 50% అనేటువంటిది సైకిల్కి వేయమ్మా, ఒక 3% అనేటువంటిది పుష్పానికి వేయమ్మా, ఒక 5-6% అనేటువంటిది గ్లాసుకి వేయమ్మా. మొత్తం ఎంత అయింది? 99 అయిపోయిందా? ఈ 1% నోటాకి వేయమ్మా. నోటాకు కూడా వేయచ్చా? అంటే ఇక్కడ నువ్వు ఫ్యాన్కి వేసినా సరే నీకు సైకిల్ కనపడలేదు, ఇక్కడ పుష్పం కనపడలేదు, ఇక్కడ గ్లాస్ కనపడలేదు, నోటాకి వెళ్ళిపో. అదే నేను ప్రోగ్రామ్ రాసింది. అదేనా ఇందాక 3,90,000 నోటా? 3,90,000 ఓటు అనే నోటాకి వచ్చింది. అదేంటి సిస్టమ్ ఎత్తుతుంది. ఇదంతా ఎంతసేపులో జరుగుతుంది తెలిసిన? మనం మాట్లాడుకున్నంత సేపు ఉండదు. మిలియన్త్ ఆఫ్ ఎ సెకండ్. ఓకే, నానో సెకండ్స్ అంటారు వాటిని. చెక్ 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 అవుతుంది. ఏం లేదు, ఎలక్ట్రిక్ పల్సెస్ అనేటువంటిది ఆఫ్ ఆను ఆఫ్ ఆను ఆఫ్ ఆను, ఇంతే. కంప్యూటర్ అంతకంటే ఉండవు. ఓకే, మనం మాట్లాడుకోవడానికి కనపడుతుంది కానీ కంప్యూటర్లో ఇదంతా జరగడానికి ఒక సెకండ్లో 100 వంతు కూడా పడదు. సెకండ్లో నానో సెకండ్స్ అంటారు వాటిని. టకటకటక ఎతుకుతుంది. ఫస్ట్ ఓటేశాడు, బూత్లోకి వచ్చి ఫస్ట్ ఓటేశాడు, వాడు పాప ఫ్యాన్ గుర్తుకే వేసాడు, కానీ అక్కడ ప్రోగ్రామ్ ఏమి రాసింది? నువ్వు ఆగో, గుర్తులు ఏమన్నా ఎత్తుకో. సైకిల్ కనపడిందా? కనపడిందండి, తీసుకెళ్ళాడు. రెండో వాడు వచ్చాడు, వేరే కాన్స్టిట్యున్సీ తీసుకో. రెండో వాడు వచ్చాడు, వాడు కూడాను ఫ్యాన్ గుర్తుకే వేసాడు. ప్రోగ్రాంలో ఏమి రాశాను నేను? వెదర్ యు ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై సైకిల్, నో. ఫ్లవర్, ఎస్, యు మార్క్ దిస్ ఫ్లవర్ టు ది సైకిల్. అయిపోయింది, అదే ప్రోగ్రామ్. ఓకే, చెప్పడానికి ఈజీగానే ఉంటుంది, రాయడం చాలా కష్టము, మామూలు రాయలేరు దీన్ని. ప్రోగ్రామర్స్ లో కూడాను హ్యాకర్స్ అని ఉంటారు ఒకళ్ళు, HAC అని పెడుతున్నా. ఈ హ్యాకర్స్ అనేటువంటి వాళ్ళు ఎంత డేంజరస్ ఫెలోస్ అంటే ఏమైనా చేయగలరు డబ్బులు ఇస్తే. ఓకే, వాళ్ళకి మాఫియా గ్యాంగుల తోటి టైఅప్ ఉంటుంది, వాళ్ళకి రాజకీయ నాయకులతోటి టైఅప్ ఉంటుంది. ఈ హ్యాకర్స్ లో కూడాను ఎథికల్ హ్యాకర్స్ అని ఉంటారు, ఓకే, క్రిమినల్ హ్యాకర్స్ అని ఉంటారు. ఓకే, మన ఇండియాలో ఈ క్రిమినల్ హ్యాకర్స్ లేరా అంటే మనకి టెలిఫోన్ నెంబర్స్ ఉంటాయి చూసావా? అవును, +120 +124 గుర్తున్నాయా? అవును, ఇవన్నీ కూడా ఎన్నండి అరౌండ్ ఢిల్లీలో ఉంటాయి. అవును, ఓకే, అక్కడ ఈ క్రిమినల్ హ్యాకర్స్ ఎక్కువ మంది ఉంటారు. ఓకే, మన డెబిట్ కార్డ్స్ లోంచి క్రెడిట్ కార్డ్స్ లోంచి డబ్బులు వేసేది వీళ్ళే. ఆ ప్రోగ్రామ్ రాసేది ఈ క్రిమినల్ హ్యాకర్సే. ఎక్కువ న్యూఢిల్లీ, నోయిడా ఈ ప్రాంతం నుంచే ఎక్కువ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఈ ఎథికల్ హ్యాకర్స్ అనేటువంటి వాళ్ళని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళు, కస్టమ్స్ వాళ్ళు అందరూ ఉపయోగించుకుంటారు. దానికి సంబంధించినటువంటి ఫారెన్సిక్ అకౌంటింగ్, ఫ్రాడ్ ప్రివెన్షన్ అనే కోర్స్ నేను కూడా చేశాను. ఐఎమ్ ఆల్సో సర్టిఫైడ్. సో ఐఎమ్ ఎథికల్ హ్యాకర్, నాట్ ఎ క్రిమినల్. నీతిగా, నిజాయితీగా, పద్ధతిగా చేసేటువంటి వాళ్ళని ఎథికల్ హ్యాకర్స్ అంటారు. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రైడ్ చేసినప్పుడు చాలా మంది కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మో మన విషయం అంతా తెలిసిపోతుంది కదా, నా కంప్యూటర్లు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవడము, ఫామ్ హౌస్లో పెట్టడమో చేస్తారు. అయినా కానీ లాభం లేదు. ఆ కంప్యూటర్స్ కన్నా వాడికి ఏంటంటే నా పాస్వర్డ్ ఉంది కదా చెప్పండి అంటారు. ఎవరిని దగ్గర రానిరు కదా, పాస్వర్డ్ని బ్రేక్ చేస్తారు. డేటాని నేను డిలీట్ చేశానని అనుకుంటాడు, డేటా డిలీట్ కాదు, డేటా వెనకుంటుంది. ఆ డేటా వెనకని రిట్రైవ్ చేస్తారు. దాన్నే ఎథికల్ హ్యాకర్స్ వాళ్ళు చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ రకమైనటువంటి దిక్కుమాలిన ప్రోగ్రామ్స్ రీడ్ ఓన్లీ మెమరీలో కనుక రాస్తే ఈ పని చేసేది ఎవరైనా వీళ్ళు క్రిమినల్ హ్యాకర్స్. చాలా హైలీ ఎక్స్పర్ట్ పీపుల్ అన్నమాట. వాళ్ళు డబ్బుల కోసమో చేయొచ్చు, దేనికోసమో చేయొచ్చు. జనరల్గా క్రిమినల్ హ్యాకర్స్ అందరూ డబ్బుల కోసంగా చేస్తారు, దేనికోసం అయితే కాదుగా. అంతేగా. మరి వీళ్ళు ఎక్కడుంటారు? అందుకనే కావాలి క్రిమినల్. ప్రపంచంలో అన్ని దేశాల్లోనే ఉన్నారు. కానీ ఈ హ్యాకర్స్లో బాగా ఎక్స్పర్ట్స్ మనకు ఎక్కడ దొరుకుతారు అంటే జర్మనీలో, ఇటలీలో, యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్లో దొరుకుతారు.
అమెరికాలో కూడా హ్యాకర్స్ ఉంటారు, కానీ వాళ్ళ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎథికల్ హ్యాకర్. ఈ రీడ్ ఓన్లీ మెమరీ మీద ఒకసారి ప్రోగ్రామ్ రాస్తే చెరిపి వేయలేరు అనేటువంటిది ఒకప్పటి మాట, ఇప్పుడు చెరిపి వేయవచ్చు. చిప్స్ అనేటువంటిది భారతదేశంలో దొరకవు, విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ప్రోగ్రామ్ రాసేటువంటిది ఇండియాలోనే రాయించామన్నారు కాబట్టి అది ఎవరి చేత రాయించారనేది ఎలక్షన్ కమిషన్ వాడు చెప్పాలి. దాని సోర్స్ కోడ్ ఏదైనా బయట పెడితే తెలిసిపోతుంది. అంతే.